హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం అనదర్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో మనం హెమీ నెట్వర్క్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఇది రియల్లీ అండర్ ఫార్మ్డ్. సో ఎందుకు అండర్ ఫార్మ్డ్ అనేది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ చేయండి. కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ హెమీ నెట్వర్క్ ఏంటో చెప్తాను, దాని తర్వాత దీని టెస్ట్ నెట్ గురించి మాట్లాడదాం. సో హెమీ నెట్వర్క్ వచ్చేసి వన్ నెట్వర్క్ పవర్డ్ బై బోత్ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం బోత్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు హెమీ నెట్వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ గురించి తీసుకున్నట్లయితే రీసెంట్గా 4 days బ్యాక్ బైనాన్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది. అండ్ దాంతోపాటు వీళ్ళు $15 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ అనేది క్లోజ్ చేశారు. సో విచ్ ఈస్ వెరీ డీసెంట్ నా ఉద్దేశంలో. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ వీళ్ళ ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ అనేది లైవ్లో ఉంది. సో ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ అంటే ఏంటి గైస్? వెరీ సింపుల్. సో మనం టెస్ట్నెట్ యూజ్ చేయడానికి వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కన్ఫర్మ్డ్ ఎయిర్ డ్రాప్. సో ఇది కన్ఫర్మ్డ్ ఎయిర్ డ్రాప్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, బైనాన్స్ బ్యాకింగ్ అండ్ 15 million ఫండింగ్. సో అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ దట్ టు ఇట్ ఈస్ అండర్ ఫార్మ్డ్ ప్రాజెక్ట్. సో అన్నీ చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, మీరు వీళ్ళ పాయింట్స్ ప్రోగ్రామ్ పేజ్ ఓపెన్ చేయాలి. సో ఇది వచ్చేసి వీళ్ళ పాయింట్స్ ప్రోగ్రామ్ అఫీషియల్ పేజ్. దీనిలో మీరు పాయింట్స్ అయితే ఎన్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి, మెటామాస్క్ వ్యాలెట్. వన్స్ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షనల్ థింగ్ రెఫరల్ కోడ్ ఉంది. సో ఇన్ కేస్ నా వీడియోస్ మీకు హెల్ప్ అయింటే నా రెఫరల్ కోడ్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వన్స్ ఇది వెరిఫై చేశాక కింద కనెక్ట్ ఎక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ ఎక్స్ కొట్టేసి మీ ట్విట్టర్ అకౌంట్ క్లిక్ చేసి జంప్ స్టార్ట్ కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ మీకు లోడ్ అయిపోతుంది. సో ఇట్లా వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు లాగిన్ అయినప్పుడే మీకు ర్యాంకింగ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 0 points ఉన్నాయి. ఇక్కడ మనం 1 by 1 టాస్క్ చేస్తూ ఇందులో పాయింట్స్ ఏం చేయొచ్చు. సో దీంట్లో కొన్ని రెగ్యులర్ వన్ టైం టాస్క్ ఉన్నాయి, కొన్ని రికరింగ్ టాస్క్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సోషల్ టాస్క్. సో సోషల్ టాస్క్లో మనకు గ్యాలక్సీ ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మల్టిపుల్ గ్యాలక్సీ టాస్క్ ఉంటాయి. అవన్నీ మీరు 1 by 1 కంప్లీట్ చేసి పాయింట్స్ ఏం చేయొచ్చు. సో దాని తర్వాత రికరింగ్ యాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో రికరింగ్ యాక్షన్స్ బేసికల్ ఏంటంటే టన్నల్ ఇథీరియం టు హెమీ టెస్ట్నెట్. సో హెమీ టెస్ట్నెట్కి మనం టెస్ట్నెట్ టోకన్స్ని బ్రిడ్జ్ చేసుకుంటే మనకు 2000 points వస్తాయి ఫర్ ఎవ్రీ 2 ఇథీరియం పర్ డే. అండ్ దీన్ని ఎవ్రీడే మీరు రిపీట్ చేసి పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో దాట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ టనల్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీ దగ్గర సెపోలియర్ టెస్ట్నెట్ టోకన్స్ ఉండాలి. సో వ్యాలెట్ కనెక్ట్ చేయండి. అండ్ సెపోలియర్ టెస్ట్నెట్ నుంచి హెమీ టెస్ట్నెట్కి మీరు బ్రిడ్జ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఇది చేసేటప్పుడు హ్యూజ్ గ్యాస్ ఫీజెస్ అనేది పర్ డే ఆల్మోస్ట్ 1.1 సెపోలియర్ టెస్ట్నెట్ ఇథీరియం పడుతుంది. సో చాలా మంది దగ్గర నా ఉద్దేశంలో అన్ని టోకన్స్ ఉండవు, టెస్ట్నెట్ టోకన్స్. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. ఇన్ కేస్ లేకుంటే దెర్ ఈజ్ అ ఆల్టర్నేట్ వే. ఇది లేయర్ 0 వల్ల టెస్ట్నెట్ బ్రిడ్జ్ అనమాట. సో దీనిలో బేసికల్ ఏం చేయొచ్చు అంటే మీరు యాక్చువల్ ఇథీరియంతో సెపోలియర్ టెస్ట్నెట్ ఇథీరియంని బై చేయొచ్చు. సో నేను ఇక్కడ నా ఆప్టిమిజంలో ఉన్న ఇథీరియంని సెలెక్ట్ చేసుకొని స్మాల్ అమౌంట్ 0.0001 ఇథీరియంని స్పెండ్ చేసి 2.43 సెపోలియర్ టెస్ట్నెట్ టోకన్స్ని బై చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ పర్టికులర్ స్మాల్ అమౌంట్ $0.3కి 2.4 సెపోలియర్ టెస్ట్నెట్ టోకన్స్ వస్తాయి. అండ్ ఎవ్రీడే మనం 2000 points ఎర్న్ చేయొచ్చు దాంతో. సో చూడొచ్చు, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. 2 minutes తర్వాత మనకు 2.4 సెపోలియర్ టెస్ట్నెట్ టోకన్స్ మనకు వ్యాలెట్లోకి వచ్చేసాయి. దెన్ నెక్స్ట్ టైం మళ్ళీ బ్రిడ్జ్లోకి వెళ్ళేసి ఇప్పుడు 1 ఇథీరియంని మనం బ్రిడ్జ్ చేద్దాం. మీకు కావాలంటే 2 ఇథీరియం కూడా చేయొచ్చు. 1 టైంలో మీకు 2000 points వస్తాయి. సో వన్స్ ఇది కొట్టి కన్ఫర్మ్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయింది. అండ్ దాట్స్ ఆల్, ఫస్ట్ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం హెమీ నెట్వర్క్ని మనం మెటామాస్క్లో యాడ్ చేయాలంటే కింద రివర్స్ బ్రిడ్జ్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఈ పైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ టు హెమీ సెపోలియా అని క్లిక్ చేయగానే మీకు ఈ పాపప్ వస్తుంది. మెటామాస్క్లో అప్రూవ్ చేసి స్విచ్ నెట్వర్క్ కొట్టేసేయండి. అంతే, మన వ్యాలెట్లో హెమీ నెట్వర్క్ యాడ్ అయిపోయింది. దాంతోపాటు 1 ఇథీరియం కూడా వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాక్ టు టెస్ట్నెట్ పేజ్. సో ఈ పర్టికులర్ పాయింట్స్ పేజ్లో ఇక్కడ వచ్చేసి మీరు రిఫ్రెష్ చేస్తే ఇమీడియట్గా పాయింట్స్ అప్డేట్ అవ్వదు, ఎందుకంటే 4 hours ఒకసారి వీళ్ళు పాయింట్స్ అప్డేట్ చేస్తారు. సో 4 hours తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు పాయింట్స్ చెక్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టన్నల్ స్టేబుల్ కాయిన్స్. సో ఇక్కడ మీరు స్టేబుల్ కాయిన్స్ని కూడా బ్రిడ్జ్ చేయొచ్చు. దీనిలో కూడా మీరు డైలీ 2000 points ఏం చేయొచ్చు బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టోకన్స్. సో దీనికి మీరు సేమ్ వే ఈ సెపోలియర్ టెస్ట్నెట్ నుంచి మీరు హెమీ నెట్వర్క్ ఇథీరియం బ్రిడ్జ్ చేసుకొని ఇథీరియం హెమీ నెట్వర్క్లో స్టేబుల్ కాయిన్స్కి కన్వర్ట్ చేసుకొని దాన్ని బయటికి సెపోలియర్ బ్రిడ్జ్ అవుట్ చేసి మళ్ళీ వాపస్ హెమీకి బ్రిడ్జ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ పాయింట్స్ కూడా అక్యుములేట్ అవుతాయి. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్షన్స్ కేటగిరీ. యాక్షన్స్ కేటగిరీలో 1 ఆప్షన్ ఉంది. ఇది 1 time అండ్ 500 points వస్తాయి. దీనిలో మనం
సేఫ్ నోసిస్ సేఫ్ అనేది వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ బటన్ కొట్టేసేయండి, పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ వర్క్ అవ్వకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి ఎంఓఎస్ ఎపోలో టెస్ట్నెట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు వ్యాలెట్ కనెక్షన్ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత జస్ట్ నెక్స్ట్ కొట్టు మెటమాస్క్లో సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయగానే మీకు సేఫ్ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది అండ్ ఈ 500 పాయింట్స్ మీకు వచ్చేసాయి. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రికరింగ్. సో రికరింగ్ వచ్చేసి దీనిలో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్రియేట్ క్యాప్సూల్, ఎవ్రీ వీక్ 2 టైమ్స్ మీరు చేయొచ్చు, 1000 పాయింట్స్ పర్ టైం. దెన్ సెకండ్ వచ్చేసి స్వాప్ ఆన్ హెమీ, ఎవ్రీ డే మీరు 2 టైమ్స్ చేయొచ్చు, ఎవ్రీ టైం మీకు 200 పాయింట్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం క్యాప్సూల్ పేజ్లోకి వెళ్దాం. సో క్రియేట్ క్యాప్సూల్ కొట్టగానే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మెటమాస్క్ కనెక్ట్ చేయండి. ఇక్కడ మీరు యాసెట్స్లో యాడ్ యాసెట్స్ కొట్టండి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ క్యాప్సూల్లో మీ దగ్గర ఎయిదర్ టోకన్స్ ఆర్ ఎన్ఎఫ్టీస్ ఉండాలి అదర్ దాన్ ఇథీరియం ఆన్ హెమీ నెట్వర్క్. సో దీనికోసం మనం ఈ పేజ్ని ఇలాగే వదిలేసి బ్యాక్ టు ప్రీవియస్ పేజ్లోకి వెళ్ళేసి నెక్స్ట్ టాస్క్ అనేది చేద్దాం, విచ్ ఇస్ స్వాప్ ఆన్ హెమీ. స్వాప్ కొట్టగానే హెమీ స్వాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెటమాస్క్ కనెక్ట్ చేయండి. దాని తర్వాత టోకన్స్లో యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని హెమీ ఇథీరియం అరౌండ్ స్మాల్ 0.0001 ఇథీరియంని యూఎస్డిటీ టోకన్స్కి కన్వర్ట్ చేసుకుందాం. దాని తర్వాత వాపస్ వచ్చేసి క్యాప్సూల్ పేజ్లో మనం ఈ యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకొని స్మాల్ అమౌంట్ 0.1 యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టేసేయండి అండ్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టేసి ఇక్కడ మీ ఓన్ రిసీవర్ అడ్రస్ పే చేసి ట్రాన్స్ఫర్ కొట్టేసి ఫస్ట్ యూఎస్డిటీ అప్రూవ్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ కొట్టి ఫైనల్ ట్రాన్సాక్షన్ చేసేయండి. అంతే, ఇది సక్సెస్ అయిపోయాక మీకు ఇక్కడ 1000 పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ టాస్క్ మీరు ఎవ్రీ వీక్ 2 టైమ్స్ చేయొచ్చు. దెన్ అన్నీ కంప్లీట్ చేసాం. డెవలపర్ టాస్క్ ఉంది, సో దాన్ని మనం స్కిప్ చేద్దాం. సో దాని తర్వాత రిఫ్రెష్ చేశాను నేను 4 అవర్స్ తర్వాత. ఇక్కడ చూడొచ్చు నాకు అరౌండ్ 2400 పాయింట్స్ వచ్చాయి 5 మినిట్స్ టాస్క్కి అండ్ ఆల్రెడీ ఐ మీన్ 10,800 ర్యాంక్. సో అందుకే మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పాను ఇది అండర్ ఫార్మ్డ్ అని. మీరు కొంచెం ఫోకస్ చేసి నేను చెప్పినట్లు ఏవేవి రికరింగ్ టాస్క్ ఉన్నాయి అవి రెగ్యులర్గా చేస్తే మీరు ఈజీగా టాప్ 5000 ర్యాంక్లోకి రావచ్చు యాజ్ ఆఫ్ నో. బట్ ఈ వీడియో తర్వాత చాలామంది ట్రై చేయొచ్చు, సో ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు ఎక్కువ మంది జాయిన్ అవ్వడం వల్ల. బట్ స్టిల్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎర్లీ స్టేజ్లో ఉంది. ఈజీగా మీరు టాప్ 10,000 ర్యాంక్లోకి వెళ్ళొచ్చు బై డూయింగ్ ద రికరింగ్ టాస్క్. సో ఇది ఫస్ట్ థింగ్ గైస్. సో దీంతో పాటు సెకండ్ ఆప్షనల్ టాస్క్ ఉంది. సో ఇది మ్యాండేటరీ కాదు, సో దీనికి ఏం కన్ఫర్మ్ రివార్డ్స్ కూడా లేవు, ఇన్సెంటివ్స్ టెస్ట్నెట్ కూడా కాదు. బట్ వీళ్ళ బిట్కాయిన్ టెస్ట్నెట్లో మైనింగ్ పేజ్ అనేది లాంచ్ అయ్యింది. సో దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. సో దీని లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ప్రైవేట్ కీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రైవేట్ కీని కాపీ చేసుకొని ఒక దగ్గర బ్యాకప్ చేసుకోండి. దాని తర్వాత ఐ హ్యావ్ సేవ్డ్ ప్రైవేట్ కీ కొట్టి కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మీకు ఇక్కడ బిట్కాయిన్ పబ్లిక్ అడ్రస్ దొరుకుతుంది మీ టెస్ట్నెట్ వ్యాలెట్ది. దీన్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా మీరు వాళ్ళ డిస్కార్డ్ ఛానల్లోకి వెళ్ళేసి వాళ్ళ డిస్కార్డ్లో లెఫ్ట్ సైడ్లో ఫాసెట్ పేజ్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి /TBTC ఫాసెట్ కొట్టి మీ అడ్రస్ పే చేసి ఎంటర్ చేయండి అండ్ మీకు కొన్ని టెస్ట్ టోకన్స్ వస్తాయి. సో అరౌండ్ వాళ్ళు 0.1 టెస్ట్ BTC సెండ్ చేస్తారు. వన్స్ అది రాగానే మీకు ఇక్కడ కంటిన్యూ బటన్ ఎనేబుల్ అయిపోతుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళ డిస్కార్డ్ ఫాసెట్ వర్క్ చేయట్లేదు, సో కొంచెం వెయిట్ చేసి దానికోసం మీరు పాయింట్స్ అనేది అక్యుములేట్ చేయొచ్చు. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ హెమీ టెస్ట్నెట్. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ వెరీ అండర్ ఫార్మ్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేసి పాయింట్స్ అనేది అక్యుములేట్ చేయండి. సో అది గైస్ ఈ వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.